అసలు ఉన్న రేషన్ కార్డుల గురించి సంఖ్య ఇందాక గౌరవ సభ్యులు ఈశ్వరరావు గారు చెప్పారు. వాస్తవం ఏంటంటే అధ్యక్ష, ఈరోజు 1,46,00,000 రేషన్ కార్డులు ఉన్నాయి అధ్యక్ష మనకి రాష్ట్రంలో. అంటే దాదాపు 4,26,44,000 మందికి మనకి బీపీఎల్ రేషన్ కార్డ్స్ అందించడం జరిగింది అధ్యక్ష. అంటే దాదాపు 91% జనాభాకి మనం రేషన్ కార్డ్స్ అందిస్తున్నాం అధ్యక్ష. కవరేజ్లో ఎప్పుడు కూడా ఇక్కడ లోపం లేదు అధ్యక్ష. దీనికి ఎక్స్క్లూజన్ క్రైటీరియా అనేది ఎప్పుడు కూడా మేము పెట్టలేదు. ఎలిజిబిలిటీ క్రైటీరియా అనేది మాత్రం జాతీయ ఆహార భద్రత చట్టం ప్రకారంగా, అదేవిధంగా రాష్ట్రాలకి కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న గైడ్ లైన్స్ ప్రకారంగా మనం కొన్ని ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏర్పాటు చేసాం అధ్యక్ష. ప్రత్యేకంగా మనకి ఇన్కమ్ విషయంలో గ్రామీణ ప్రాంతాల్లో 10,000 రూపాయల నెలకి, అర్బన్ ప్రాంతాల్లో 12,000 రూపాయలు ప్రతి నెల ఇన్కమ్ ఉండే విధంగా టోటల్ ఫ్యామిలీ ల్యాండ్ హోల్డింగ్ అంటే కుటుంబానికి ఉన్న భూములు వెట్ ల్యాండ్స్ 3 acres, డ్రై ల్యాండ్ 10 ఎకరాల కన్నా తక్కువ ఉండాలి అధ్యక్ష. అదేవిధంగా ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ 300 యూనిట్ల కన్నా తక్కువ ఉండాలి అధ్యక్ష. దీన్ని 6 నెలల యావరేజ్ తీసుకుంటారు అధ్యక్ష యాజ్ ప్రామాణికంగా. అదేవిధంగా ఏ గవర్నమెంట్ ఎంప్లాయీకి కానీ పెన్షన్కి కానీ కార్డు అర్హత లేదు అధ్యక్ష. కానీ ఎవరైతే పాపం కష్టపడి పనిచేస్తున్నారో శానిటేషన్ వర్కర్స్ కానివ్వండి, సఫాయి కర్మచారులు కానివ్వండి, మున్సిపల్ కార్మికులు ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళందరికీ కూడా దీంట్లో ఎగ్జంప్షన్ ఉంది.